నువ్వు నాతోనే అబద్ధాలు ఆడతావా? నేనెందుకు అబద్ధాలు ఆడాలి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనే కెంటక్కకు రాని. చాలా నోరు మూసుకో. నేనేం పక్కకు దయచేసి మీ సైకిల్ పవర్స్ని ఉపయోగించండి. మర్యాదగా చిట్టెలకి నీ నాకు అప్పగించు. నా ఎముకలని విరిగిపోయినట్టుగా ఉన్నాయి. నీ మొహానికి కెన్నన్న పేరు సూట్ అవ్వలేదు. ఇంకొకసారి చెప్పు, నీకుంది. చెప్పనులే. చేస్తున్నావా? నీకు నా గురించి పూర్తిగా తెలీదు. సరేలే, నా గురించి చెప్తే మాత్రం నువ్వు నమ్ముతావా ఏంటి? కరెక్ట్ గా చెప్పావు. నీ కట్టుక తల్లి నేను వినను. ఓ కరుణ్, వినడానికి చండాలంగా ఉంది. కావాలనే నీకు ఆ పేరు పెట్టానురా. వీడి పేరే ఓ కరుణ్. ఓరి నాయనో, నా మొహం మీద వదులుతావరా గబ్బు నాయాల? నన్ను ఎగతాళి చేస్తే ఇలాగే ఎగేసుకుంటూ వస్తుంది. ఓరే యోగు, ఏంటి అంతలో తెల్లవచ్చామైంది? అయితే ఇప్పుడు ముసలిది బయటికి రాదుగా. ఏంటి నువ్వు చెప్పింది నిజమేనా? అవునరా, నైట్ లోనే కదా దయ్యం వస్తుంది. సరే, అప్పటి వరకు నా ఇంట్లో ఉండు. ఎందుకంటే ఇప్పుడు నిన్ను చూస్తే ఆ దయ్యమే దొడ్చు. చాలా థ్యాంక్స్ అండి. అయితే నీ చిట్టెలుక ఆ ముసలి దగ్గరుందా? ఏంటి నువ్వేమంటున్నావు? చూసేసింది. ఉంటేనే కదా చూడటానికి. సర్లే, వదిలే. ఏది చూపించు. ఆ ముసలి ఏమనిందంటే తను నీ చిట్టెలకని తీసుకొని నిన్ను శపించిందంట. ఏంటి? ఉమ్. ఇది దారుణం. ఈ విషయం నాతో తెలుసు. అదెక్కడ లేదుగా. లేదని తెలుసుగా, మరి ఎందుకు చూపించమని అడుగుతున్నావు? సర్లే, పోయికో పడుకో. అన్న తమ్ముళ్ళతో పుట్టలేదా? అబ్బాయితో ఇలాగే ప్రవర్తిస్తావా? అబ్బో, చూసారులే, పోరా. నీకు ఇప్పుడు ఏం చెయ్యను? నేను ఒక మొగాన్ని అని ఎలా నిరూపించను? నన్ను అడిగితే నాకే తెలుసు. ఇది నీ సమస్య. నువ్వే కన్నా అక్కడికి వెళ్ళమని ఛాలెంజ్ చేశావు. ఏంటి? మనకున్న సమస్య